నమస్తే, వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరునేత్రం. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 పైన భారీ కుట్ర. ఇప్పటిదాకా చాలా సినిమాలపైన కుట్రలు జరిగాయి, కానీ అఖండ 2 పైన జరిగిన కుట్ర మాత్రం ఒక కొత్త కోణమనే చెప్పాలి. ఒక హీరో సినిమా రిలీజ్ అవుతూ ఉంటే యాంటీ ఫ్యాన్స్ ఏం చేస్తారు? సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు, నెగిటివ్ కమెంట్స్ చేస్తారు, ట్రోల్ చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు, అది ఒక తారాస్థాయికి చేరిపోయింది. ఇప్పటిదాకా జరిగేది అదే, జరుగుతోంది కూడా అదే. బట్ అఖండ 2 పైన తొలిసారి ఒక కొత్త కుట్రకి తెరతీశారు. మరి కుట్రని ఎంతమంది గమనించారో నాకైతే అర్థం కావటం లేదు. అఖండ 2 పైన భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5వ తేదీనే ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. దానికి సంబంధించి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అన్నీ కూడా ఏర్పాట్లన్నీ చేసేశారు. మరికొద్ది గంటల్లో సినిమా స్క్రీన్ పైన రిలీజ్ కాబోతుంది అనగా ఆర్థిక కారణాలతో, కోర్టు ఆదేశాలతో సినిమా వాయిదా పడడం జరిగింది. బాలయ్య అమ్మాయిలు నిరాశ కూడా చెందారు. అయితే వారం రోజులు ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుని డిసెంబర్ 12వ తేదీన సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అయింది. అఖండ 2 నేను కూడా చూశాను ఐమాక్స్లో. దానికి సంబంధించి రివ్యూ కూడా ఇచ్చాను. నిజంగానే పాజిటివ్గా ఇచ్చాను. మీకు నచ్చకపోతే నచ్చకపోవచ్చు, నా అభిప్రాయం నేను చెప్పాను. మీకు నచ్చలేదు, మీ అభిప్రాయం నేను గౌరవిస్తాను. నాకు నచ్చింది, నేను నచ్చిందనే చెప్పాను. కానీ ఆ తర్వాత విపరీతమైన నెగిటివ్ రివ్యూలు, సినిమాలోని కొన్ని సీన్స్ని మొబైల్ ఫోన్లో తీసి విపరీతమైన ట్రోలింగు, ఎక్కడా లేని ద్వేషాన్నంతా కూడా అఖండ 2 సినిమా పైన చూపించారు. నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఆ సూది ఈ సూది అని, ఆ చొక్కా ఈ చొక్కా అని, ఆ గడి ఈ గడి అని, వీళ్ళందరూ కూడా దారుణమైన నెగిటివ్లు ఇచ్చారు. నిజంగా అంత దారుణంగా సినిమా లేదు. కొన్ని అంశాలు నచ్చకపోవచ్చు, కొన్ని ఎలివేషన్ సీన్స్ నచ్చకపోవచ్చు, లాజిక్కి సినిమా దూరంగా కొన్ని అంశాల్లో ఉండొచ్చు. కానీ ప్రతి హిందువు చూడాల్సిన సినిమా, శివభక్తులు చూడాల్సిన సినిమా. మీరు చూసే ఉంటారు, చిన్నప్పుడు అమ్మోరు సినిమా, దేవి సినిమా, ఇలాంటి సినిమాల్లో, నాగమ్మ సినిమా, ఇలాంటి సినిమాల్లో ఆ భక్తి పారవశ్యం సంబంధించిన సీన్లు కానీ పాటలు కానీ వస్తే భక్తితో ఊగిపోయేవాళ్ళు. పూనకాలు వచ్చాయి, వేప మండలు, శ్రమం పొగ తీసుకొచ్చి వేసేవాళ్ళు. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళు. అలాంటి ఒక పూనకాలు తెప్పించేలాగా శివుడికి సంబంధించి బాలయ్య బోయపాటి చాలా బలంగా చెప్పారు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి. బట్ అవన్నీ పక్కన పెట్టేశారే, అవన్నీ పట్టించుకోవట్లా. బాలయ్య ఏంటి ఇలా దిష్టి తీశాడు, మరి లాజిక్కి దూరంగా ఉంది కదా. బాలయ్య ఏంటి ఒంటి చేత్తో అంతమందిని కొట్టేశాడు. గత్తో ఏంటి అలా ఫైట్ చేశాడు. హల్కేదో థోర్ని, లోకీని కొట్టట్టు కొట్టారు. అంటే ఆ సినిమాల్లో పెడితే బాగుంటుంది. థోర్ అంటే బలవంతుడు కాబట్టి హల్క్. మన సినిమాల్లో పెడితే మాత్రం ట్రోలు. ఎందుకు అలాగా? ఎందుకంత వైపరీత్యం? నాకు అర్థం కావట్లేదు. తొలిసారి కుట్ర ఏంటో చెప్పనా? ఎవరైతే హిందూ వ్యతిరేకులు ఉన్నారో, సనాతన ధర్మ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఖచ్చితంగా నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. సినిమాని వాళ్ళే ట్రోల్ చేశారు. ఎప్పుడు సినిమా రివ్యూలు చెప్పని వాళ్ళు కూడా సనాతన ధర్మం గురించి, శివతత్వం గురించి చాలా బలంగా చెప్పారు. కాబట్టి దేశం గురించి బలంగా చెప్పారు. కాబట్టి దేశ చరిత్ర గురించి, భారతదేశ మూలాలేంటో బలంగా చెప్పారు. కాబట్టి సినిమాలో అరే ఇది జనాల్లోకి వెళ్తే కష్టం అబ్బా, అసలు హిందుత్వం, సనాతన ధర్మం, శివతత్వం, దేశ చరిత్ర, భారతదేశం అంటూ ఉన్నారు. సో దీనిపైన ఒక నెగిటివ్ ముద్ర వేయాలి, విపరీతంగా ట్రోల్ చేయాలి, సినిమా బాలదని చెప్పాలి, థియేటర్కి వెళ్ళేవాడు కూడా మనసు మార్చుకోవాలి అని పెద్ద కుట్ర చేశారు. నేను అదే చెప్తాను, నంబర్ 1 కుట్ర ఇదే. సనాతన ధర్మ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు చేసిన ఒక పెద్ద కుట్ర ఇది. ఆ తర్వాత రెండో కుట్ర ఎవరు? యాంటీ ఫ్యాన్స్. మరీ విపరీతం అయిపోయిందబ్బా, మరీ విపరీతం. సినిమా కొంచెం బాగుంటే బాగుందని చెప్పండి, పర్వాలేదు అంటే పర్వాలేదని చెప్పండి, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని చెప్పండి, హిట్ అయితే హిట్ అని చెప్పండి. బట్ ఎన్నో కొన్ని మంచి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడగలిగిన సినిమా అయినప్పటికీ కూడా విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్యాన్ వారి వల్ల కూడా సినిమాలు చచ్చిపోతూ ఉన్నాయి. నేను మనోడు వీడియోలో చెప్పాను, సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు, బాగోపోతే ఎవరు ఏమి చేయలేరు అని. బట్ ఆ స్థాయి దాటిపోయింది ఫ్యాన్ వార్లు. బాలయ్య సినిమాని ట్రోల్ చేశారు కొంతమంది హీరోల ఫ్యాన్స్. రేపు మీ హీరో సినిమా రిలీజ్ అయితే బాలయ్య ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తారు, సినిమా కీపుల్ని కట్ చేసి. ఇవన్నీ కూడా అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతూ ఉంది సినిమా. వాళ్ళు బాగానే ఉంటారు. ఏ హీరో కూడా పలానా హీరో సినిమా ట్రోలింగ్ చేయమని కానీ, పలానా హీరోకి నెగిటివ్ ఇవ్వాలని కానీ ఎవరు చెప్పరు. వాళ్ళ స్థాయి వేరు. 40 ఏళ్ళ నుంచి, 50 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు సీనియర్ హీరోలు. ఎవరు కూడా చెప్పరు.
బట్ అలా అని ఫ్యాన్ వారిని ఎవరు ఆపలేరు, ఏ హీరో కూడా ఏమీ చేయలేడు. ఒక తారాస్థాయికి వెళ్ళిపోయింది. మీకు తెర మీద ఆ హీరో మాత్రమే కనిపిస్తాడేమో, ఆ దర్శకుడు మాత్రమే కనిపిస్తాడేమో, వాళ్ళ మీద హేట్రేట్ మాత్రమే కనిపిస్తుందేమో. బట్ ఆ సినిమా వెనకాల ఎంతమంది కష్టం ఉంది, ఎంతమంది బ్రతుకుతూ ఉన్నారు. మీరు ఈ ట్రోలింగ్ వల్ల, అంటే అట్టర్ ఫ్లాప్ సినిమాని హిట్ అని చెప్పమని కాదు నా ఉద్దేశం. కొంచెం ఒకసారి చూడగలిగిన సినిమాలు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. వెనక ఎంతమంది ఉంటారు, లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, పాటలకు సంబంధించి సంగీత దర్శకుడు, గాయకులు, వాయిద్యకారులు ఎంతమంది పనిచేస్తారు, జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళందరూ కడుపు మీరు కొడతా ఉన్నారు. నంబర్ 1 ఈ సినిమాకి సంబంధించి అఖండ 2 హిందూ వ్యతిరేకులు, సనాతన ధర్మ వ్యతిరేకులు. నంబర్ 2 యాంటీ ఫ్యాన్స్, బాలయ్య అంటే పడని వాళ్ళు. ఇది ఆగే పరిస్థితి లేదు. సోషల్ మీడియా దారుణం అయిపోయింది. మన తమన్ కూడా అఖండ 2 విజయోత్సవ వేడుకల్లో ఏమన్నారు, తమన్ కూడా సినిమా ఇండస్ట్రీకి దిష్టి తగిలిందన్నారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, నెగటివిటీ ఎక్కువైపోయింది, మన సినిమాని మనమే చంపేసుకుంటా ఉన్నాము అని ఆవేదన వ్యక్తం చేశారు. 100% కరెక్ట్ అది. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి కాదు, ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. మనల్ని చూసి నేర్చుకుంటా ఉన్నారు, మనమేమో ఇక్కడ తిట్టుకుంటా ఉన్నాం హీరోల ఫ్యాన్ వార్ పేరుతో. లాజిక్లా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయిన సినిమాలు కొన్ని చూసుకుందామా? దాంట్లో ఏం లాజిక్లోనే హిట్ చేశారు? ఉదాహరణకి సందీప్ రెడ్డి వంగ అద్భుతమైన డైరెక్టర్, యానిమల్ సినిమా తీశారు. యానిమల్ సినిమాలో ఇంటర్వెల్ సీన్లో ఒక ఫైట్ ఉంటుంది. ఏదో ప్రత్యేకమైన గన్ను ఒకటి తీసుకొస్తారు, ఇంత ఉంటుంది అది. ఒక 100 మంది పైనే నరికేస్తాడు, కాల్చేస్తాడు, చంపేస్తాడు. అరే నిజ జీవితంలో కుదిరిద్దా 100 మందిని చంపేయటం? ఏదో ఒక బిల్డింగ్లో. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వ్యవస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? మరి యాక్సెప్ట్ చేసాం కదా. అంటే మనకు నచ్చితే లాజిక్కి దూరంగా ఏమున్నా యాక్సెప్ట్ చేస్తాం. 900 కోట్లు వసూలు చేసింది యానిమల్ సినిమా. పుష్ప 2 వచ్చింది కదా. ఒక ఎర్రచందనం స్మగ్లరు సీఎం ఫోటో ఇవ్వలేదని, ఏదో ఒక ఫోటో ఇవ్వలేదని ఏకంగా సీఎంనే మార్చేస్తాడు. నిజ జీవితంలో కుదురుతుందా? లాజిక్కి దూరంగా లేదా? సీఎంనే మార్చేస్తాడు ఎర్రచందనం దొంగ, ఇది ఫోటో ఇవ్వలేదని. కామెడీగా లేదా? బాహుబలి 2లో కూడా చాలా ఉన్నాయి సీన్లు. పాన్ ఇండియా హిట్ కదా మనకి. క్లైమాక్స్లో వార్ జరుగుతూ ఉంటే వార్ సీను, తాడి చెట్లు ఎక్కుతారు. ఎక్కి తాడి చెట్టుని ఇలా వంచేసి అది రబ్బర్లాగా ఇలా బెండ్ అయిపోద్ది తాడి చెట్టు. దాన్ని ఇట్లా పట్టుకొని లాగితే ఎక్కడో 2 కిలోమీటర్ల అవతల ఉన్న కోట మీదకి ఇలా వెళ్ళి ల్యాండ్ అవుతారు మనుషులు. ఇలా వెళ్ళి ల్యాండ్ అవుతారు యుద్ధం చేయడానికి. నిజంగా తాడి చెట్టు నుంచి అలా వెళ్ళి ల్యాండ్ అయితే 2 కిలోమీటర్ల అవతల ఉన్న కోట పైన కాళ్ళు చేతులు విరిగిపోయి చచ్చిపోతారు. బట్ అక్కడ లాజికల్ మనం పట్టించుకో. ఎందుకంటే మన సినిమా ఇష్టం కాబట్టి, ఆ హీరో ఇష్టం కాబట్టి. ఇలా లాజిక్లు లేకుండా మొన్న ఒక సినిమా వచ్చింది నాగార్జున గారిది, కుబేరా అని, ధనుష్ది. అంటే రోడ్డు మీద ఒక బెగ్గర్, రూపాయి 2 రూపాయలు అడుక్కునే ఒక బెగ్గర్, ఒక అడుక్కు తినేవాడు, ఒక కోటీశ్వరు అంటే మిలీనీర్ దేశాన్నే శాసించేంత వాడిని రోడ్డు మీద తీసుకొచ్చేస్తాడు. నిజ జీవితంలో కుదురుతుందా అది? ఇలా హిట్ సినిమాలన్నీ కూడా ఒకసారి మనం తీసుకుంటే పాన్ ఇండియా హిట్లు ఇవన్నీ కూడా ఇలాంటి ప్రతి సినిమాలో లాజిక్లెస్ సీన్లు ఉంటాయి. బట్ అఖండ 2లో మాత్రం మీకు నచ్చలేదే. అఖండ 2లో ఏం జరిగింది? అఖండ 1లో పెద్ద శక్తులు ఉండవు, అఘోరా మాత్రమే. అఖండ 2లో శక్తులు వచ్చినాయి. మురళీమోహన్ పాత్ర చెప్తుంది ఫస్ట్లో, ఒక ఘోరం రాబోతూ ఉంది, ఒక దుష్టశక్తి రాబోతూ ఉంది, నీకు ఇప్పుడున్న శక్తులు సరిపోవు అంటే ఒక 7 సంవత్సరాల పాటు ఒంటికాల పైన తపస్సు చేస్తాడు బాలయ్య అఘోర పాత్రలో. ఆ 7 సంవత్సరాల తపశ్శక్తి వల్లే శక్తులు వస్తాయి. ఈ విషయాన్ని బోయపాటి ఇంకా బలంగా చెప్తే బాగుండేది. ఏంటి ఇక్కడికి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడు, ఇట్లా ఇసిరేస్తాడు, ఇలా దిష్టి తీస్తాడు అంటే శివశక్తులు ఒక అఘోరాకి వచ్చినప్పుడు ఏమైనా చేస్తాడు, శివతాండం ఆడతాడు స్క్రీన్ పైన. అదే కదా చూపించింది. మనకి హాలీవుడ్ హీరోలు వాళ్ళందరూ ఇష్టం, అక్కడ సూపర్ మ్యాన్లు, ఆ మ్యాన్లు, యాంటీ మ్యాన్లు ఇవి ఇష్టం. ఇక్కడ శివుడితో తపస్సు చేసే శివుడి కోసం శివుడు శక్తులు ఇచ్చిన ఒక పాత్ర, అఖండ పాత్ర, దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమే. శివుడి గొప్పతనం ఏంటి, శివుడి శక్తి ఏంటి అనేది బాలయ్య పాత్రలో చూపించారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయము కదా, ట్రోల్ చేస్తాం. మీరు అఖండ 2 ట్రోల్ చేస్తున్నారంటే మీరు శివుడిని ట్రోల్ చేస్తున్నట్టే, నిజంగా శివయ్యని ట్రోల్ చేస్తున్నట్లే. అక్కడ లాజిక్లు పట్టించుకోరు, ఇక్కడ మాత్రం లాజిక్లు పట్టించుకుంటారు. ఎన్ని మంచి మాటలు ఉన్నాయి సినిమాలో, ఎన్ని మంచి మాటలు ఉన్నాయి. సో మొత్తంగా ఏంటంటే ఓవరాల్గా అఖండ 2 పైన అంటే ఆశించిన స్థాయిలో ఇంకా కలెక్షన్ రాలేదు. కొంతవరకు ఏదో 2 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినాయి అని చెప్తూ ఉన్నారు, ఆల్రెడీ 100 కోట్లు దాటేసింది కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఆశించిన స్థాయికి కొంచెం దూరంలో ఉంది.
మరి అది రీచ్ అవుతుందా లేదా వేచి చూడాలి. బట్ ఈ కుట్రలన్నీ కూడా అఖండ 2 మీద జరిగాయి. రాబోయే సినిమాలు ఏదైనా హిందుత్వానికి సంబంధించి కానీ ఇంకేమైనా వస్తే ఇదే రకమైన కుట్రలు జరుగుతాయి, మీరు రాసి పెట్టుకోండి. అలానే మీరు మరొకనట్లేదు, ఏ మతాన్ని కూడా ఇక్కడ మాట్లాడట్లేదు. బట్ మత పిచ్చి పట్టిన వాళ్ళు, ప్రతి మతంలో ఉన్నారు మత పిచ్చి ఉన్నవాళ్ళు. మతం పట్ల ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి, అభిమానం ఉండాలి, అన్నీ ఉండాలి. బట్ పిచ్చి మాత్రం ఎవరికి ఉండకూడదు. అది నాకు అనిపించింది అఖండ 2లో. చూద్దాం మరి ఏం జరుగుతుంది. వీడియో పైన అఖండ 2కి రావాల్సినంత పేరు ఇంకా రాలేదు. ఈ కుట్రలు జరిగాయని మీరు భావిస్తూ ఉన్నారా? నేను చెప్పిన అంశాలు మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.